ఆగలేనురా, కావాలంటే నువ్వే పట్టుకో. ఎప్పుడు తిన్నాను? ఏవండి, నాన్న అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. ఆయన చెప్తాడు, నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. నేను ఉంటాను కదా. నేను మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలాట. ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. ముసలి వల్ల రోజు ఇంట్లో ఏదో గొడవ. నీ ముఖం చూస్తుంటే అసలు వస్తుంది. అప్పట్లో తెచ్చానరా. ఏది తనలే కానీ మనం నాకు ఇవ్వాల్సింది సరిపోదురా, ఇంకా గట్టిగా. ఐ లవ్ యూ టూరా కన్నా. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న వచ్చేసి తిందురా అన్నాడమ్మా. కదా కదా, వచ్చినా ఎందుకన్నా ఇప్పటికి వస్తున్నారు? వారికి ఎందుకు అన్నం పెట్టలేదు? మీరు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని. నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయరాదా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి, రండి అన్నం పెట్ట. అది నువ్వు కూడా రాదా? తెచ్చినా అన్నం తినపరా? అలాగే ప్రస్తుతం ఇందులో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతా? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అది అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం తోచడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, ఈ ముసలాడి వల్ల రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ.
మధు ఏంటి? నాకు డబ్బులు కావాలరా. చిన్న చిన్న వాటికి కూడా పోవడం అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? 30 మిలియన్ చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఏమైందిరా? తాత రూమ్ లో లేడు. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర అక్కడ ఉంటాడు. బయట ఉన్నాడేమో తీసుకురాపో. తాత నాన్న ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడికి వచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత మీ ఇల్లు. నాన్న నీకు బుర్ర పనిచేయలేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నామనుకోరా పోయామనుకోరా. బుద్ధి లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అందుకే ఓల్డేజ్ హోమ్ లో పడేయమని చెప్పింది. నాకు తెలిసి అక్కడ తీసుకెళ్ళారు. చెప్పండి. అక్కడ మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. సార్ వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. చెప్పండి. అక్కడ మీరు వెళ్ళి కాసేపు లోపల కూర్చోండి. సార్ వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను, ఇల్లు గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఎంత చెప్పుకుందామంటే జనం కూడా తిరిగిలేని కొడుకు ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పుడు గెంటేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి. చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు వెళ్ళి బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది? వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకున్నాను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నువ్వు ఆయన దృష్టిలో కోడలే కాదు, కూతుర్ని. చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా? మన తల్లిదండ్రుల పట్ల మనకన్నా పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలు చూపుతూ వారికి సహాయం చేయాలి. అంతేగాని వారిని హేళన చేస్తూ చులకన భావంతో చూడకూడదు. థ్యాంక్ యూ టు ఆల్.